అసలు మనుషులకే పుట్టారా? లేకపోతే మృగాలకు పుట్టారా? అన్న విధంగా తయారవుతున్నారు. ఒక్కొక్క కేస్ చూస్తా ఉంటే అసలు చూసే మనమే ఇంత బాధపడుతున్నాం. అలాంటిది వాళ్ళు అనుభవించే అనుభవం ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా, ఎంత కఠినంగా వాళ్ళు ఎంత బాధతో చనిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం తల్లడిల్లిపోతాం. అలాంటిది వాళ్ళకు నచ్చిన రీతిలో వానికి తెలిసి తెలియక తాగిన మైకంలో ఏ విధంగా కూడా చంపుతున్నాడో తెలియని పరిస్థితిలో చంపుతున్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కేసు ఒక్కొక్కరి హత్య చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. చాలా భయం కూడా వేస్తుంది. అలా ఎలా చంపగలుగుతున్నారు? అసలు మనుషులను ఎలా చంపగలుగుతున్నారు? మనం ఒక జంతువులను మాత్రమే మనం ఏదైనా చికెన్ గానీ, మటన్ గానీ కట్ చేసేటప్పుడు చూస్తేనే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అలాంటిది మనుషులను కూడా అదే విధంగా కట్ చేసి మరి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, తలను వేరు చేసి, మొండెం వేరు చేసి, కాళ్ళు చేతులను వేరు చేసి, ఫ్రిడ్జ్‌లో కట్ చేసి మరి పెడుతున్నారంటే, వీళ్ళు అసలు మనుషులేనా? అసలు మనుషులకే పుట్టారా? అసలు ఇంత దారుణంగా ఎలా చంపగలుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు, రోజుకు ఒక 5, 6 జరుగుతున్నవి. మొన్న మౌనిక కేసు, మొన్న ఇంకొకటి కవిత కేసు, మొన్నటిదాకా వైష్ణవి, ఇప్పుడు కవిత అండ్ చిన్నారులు ఒక ఇద్దరు 5 సంవత్సరాల ట్విన్స్ చిన్నారులను అతి దారుణంగా మందు తాగిపించి మరి బావిలో వేసిన కసాయి తండ్రి. అసలు ఆ తల్లిదండ్రులకు కన్న బిడ్డలే కదా, ఆ తండ్రికి పిల్లలే కదా, అలాంటి పిల్లలను కూడా అసలు ఏ విధంగా చంపుతున్నారో అర్థం కాని పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో జరిగిన చాలా పెద్ద దారుణం ఏంటంటే, ఒక కన్న తండ్రే కసాయిగా మారిన సంఘటన. ఇద్దరు అభంశుభం తెలియని 5 సంవత్సరాల ఆడబిడ్డలు ట్విన్స్‌గా పుట్టిన పాపానికి వాళ్లకు తల్లిదండ్రులకు గొడవలు అవడంతో ఆ కోపాన్ని పిల్లల మీద ప్రదర్శించి పిల్లలకు పురుగుల మందు తాగిపిచ్చి పిల్లలను బావిలో పడేసిన సంఘటన. ఇది ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క హత్య చూస్తున్నట్టయితే అసలు ఇంత దారుణంగా ఎలా చంపగలుగుతున్నారు? అసలు వీళ్ళకు శిక్షలే లేవా? జైల్లో కూర్చోబెట్టి 3 పూటల తిండి పెట్టడమేనా? వాళ్ళకు శిక్ష లేదా? అసలు ప్రభుత్వం మారదా? ఇలాంటి నా చెత్తనా కొడుకులను ఏం చేయాలంటే, ఏ విధంగానైతే చంపుతారో వెంటనే 24 గంటల్లో అదే విధంగా వానికి కూడా శిక్ష వేసినట్టయితే ఇంకొక ప్రాణం పోకుండా కాపాడగలుగుతాం. అలాగే మౌనిక కేసు, ఆ దొంగ నా కొడుకు వాడు ఒక జంతువును కదా పీసెస్ పీసెస్ కట్ చేసిన విధంగా వాడు కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే అది చూసే మనకే చాలా అంటే చాలా భయంగా, బాధగా ఉంది. అలాంటి వాడు అసలు ఇంకా ఎందుకు బ్రతికున్నాడు? వైష్ణవిని చంపిన వాడు కత్తితో పొడిచినప్పుడు ఆ అమ్మాయిని చూస్తేనే మనం చాలా భయంగా, బాధగా ఇంకా కూడా బాధపడుతూనే ఉన్నాం. ఒక్కొక్కరిని మనం జస్ట్ వీడియోస్‌లలో చూసే ఇంత బాధపడుతున్నాం కదా! రియల్‌గా వాడు చేసినప్పుడు, వాడు కత్తితోని పొడిచినప్పుడు, వాడు చేసిన చేష్టలకు వాళ్ళు ఎంత తల్లడిల్లిపోయారు. అదే విధంగా వాళ్ళకు కూడా రిటర్న్‌గా వెంటనే వానికి అదే విధంగా వానికి కూడా శిక్ష వేసినట్టయితే ఇలాంటి సంఘటనలు ఇక ముందు కూడా జరగకుండా ఉంటాయి కదా. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? రోజుకు 5, 6 మిస్టరీలు, రోజుకు 5, 6 హత్యలు. ఇక ఆగవా ఇవి? ఆగవు. ఎందుకు ఆగవు అంటే ఏం చేయలేరు ఈ ప్రభుత్వం అనే వ్యవస్థలో ఉన్నారు జనాలు. సో అందుకే నీకు చేత కాకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్లల్ని కనడం ఎందుకు? ఒక భార్యను ఇబ్బంది పెట్టి, ఒక భార్యను చంపేసి, పిల్లలను చంపేసి అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇలాంటి హత్య చేసిన వాళ్ళను అసలు ఏం చేస్తే ఈ సమాజం అనేది మారుతుంది? అసలు ఈ సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సమాజంలో అసలు రోజు రోజు కొత్త మార్పులు రావాలి కానీ అసలు రోజు రోజు మనుషులనే మృగాలుగా చంపుతున్న రోజులైతే దారుణంగా తయారవుతున్నాయి. దీనికి అసలు ఫుల్ స్టాప్ అనేదే లేదా? అసలు ప్రభుత్వం ఇంకా కూడా పట్టించుకోదా? చూస్తూనే ఉంటుందా? చనిపోయిన తర్వాత పాపం ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. తండాలో వాడు ఫుల్లుగా తాగేసి తాగిన మైకంలో భార్యను, పిల్లలను కూడా చంపేశాడు. పాపం ఆ అమ్మాయిని ఒక్కసారి చూస్తే మనకు కన్నీళ్ళు ఆగవు. ఆ అమ్మాయి మేము బయట అడుక్క తినాలా, ఇప్పుడు మాకు ఆధారం లేదు అని చెప్పేసి ఆమె పడే బాధ అంతా ఇంత కాదు. ఆ చిన్న వయసులో వాళ్ళకేంటి ఈ బాధ? ఇలాంటి వాళ్ళకు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు?
ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారా మీరు? అసలు చేసుకొని ఈ విధంగా వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళను చంపేసి పిల్లలను అనాథలుగా చేసి మీరు ఎందుకు బ్రతుకుతున్నారు ఈ భూమి మీద? అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదా? చాలా అంటే చాలా కోపం వస్తుంది. బాధ అంటే బాధ. ఎంత బాధపడుతున్నారు జనాలు అని అంటే మీరు చేసిన చేష్టలకు అసలు పెళ్ళిళ్ళు కూడా చేయాలంటే కూడా ఈ రోజులలో భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు అని అంటే మీరు చంపడానికి కాదురా తల్లిదండ్రులు పిల్లల్ని కనేసి పోషించి పెంచి ఒక సంబంధాన్ని చూసి ఒక పెళ్లి చేసేది. మీరు చంపడానికి కాదురా దొంగ బాడుకావులారా. మీకు సాధన కాకపోతే మూసుకొని పండండి, లేకపోతే పెళ్ళి చేసుకోకండి. అంతేగాని ఈ విధంగా తాగి మీకు నచ్చిన విధంగా పిల్లల్ని కానీ భార్యలను కానీ చంపడం ఇది కరెక్ట్ అయితే కాదు. మీకు తగిన శిక్ష అసలు ఎప్పుడు పడుతుంది, అసలు చట్టాలు ఎప్పుడు మారుతావు అనేది కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అని అంటే ఇన్ని హత్యలు ఇంత దారుణంగా అసలు చూడలేనటువంటి, అసలు ఊహించలేనటువంటి అంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. ఇప్పటికీ ఈ నెలలో వచ్చేసి మనకు మినిమం ఒక 10 నుంచి 15 హత్యలు జరిగాయి. కానీ ఏ ఒక్కడికి కూడా తగిన శిక్ష పడలేదు. ఇప్పటికీ కూడా ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. 24 గంటలు కాకముందే మళ్ళీ 2 పిల్లలను బావిలో పడేసి చంపిన భర్త. 2 రోజుల క్రితమే ఫుల్గా తాగిన మైకంలో భార్య మీద అనుమానంతో బాబును ప్లస్ భార్యను ఇద్దరిని చంపిన దుర్మార్గుడు. గత 3-4 రోజుల క్రిందనే శ్రీకాకుళంలో తండ్రి ఒక బిడ్డ లవ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి ఆ బిడ్డను ప్రేమతో ఇంటికి పిలిచి ఆ బిడ్డను దారుణంగా కొట్టి చంపే క్రమంలో పాపం ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి, డాడీ నన్ను కొట్టకు, అవసరమైతే నాకు పురుగుల మందు ఇవ్వు, నేను తాగి చచ్చిపోతా అని చెప్పినా కూడా కనికరించకుండా వాడు ఆమె చెస్ట్ మీద కూర్చొని మరి ఆమెను చంపేదాకా దిండుతోటి ముక్కు మీద పెట్టి చంపేదాకా కూడా ఆగకుండా ఆమెను కూడా దారుణంగా హత్య చేసిన తండ్రి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకో దుర్మార్గుడు చంపేసి పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి బాడీని ఒక భాగం మొండెంని ఒక భాగం చేసి ఒక అడవిలోకి తీసుకెళ్ళి ఒక తలకాయను కాలబెట్టిన సంఘటన. ఆ దుర్మార్గులు అసలు ఏ విధంగా హత్యలు చేస్తున్నారు? అసలు వాళ్ళు మనుషులేనా? అసలు మనుషులకే పుట్టారా? వీళ్ళకు మనం ఎలాంటి శిక్షలు వేసినా కానీ తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఇంకా మనం ఎన్ని చూడాలో కూడా తెలియలేని పరిస్థితి. ప్రభుత్వం అసలు మారుతుందా? అసలు ఈ చట్టాలు మారుతాయా? మారవా? ఎక్కడనైతే అన్యాయం జరిగిందో 24 గంటల్లో ఆ చేసిన దుర్మార్గులను వెంటనే శిక్షించకపోతే ఇలాంటి చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకు అని అంటే మనుషులకు ఒక ధైర్యం చట్టాలంటే, అలాంటి చట్టాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. చనిపోయిన శవాలను కూడా హాస్పిటల్లోకి తీసుకెళ్తే బాడీల మీద కూడా పైసలు ఏరుకునే ఉద్యోగులు, పోస్ట్ మార్టం చేయాలంటే కూడా డబ్బులు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ విధంగా కొంతమంది చీడపురుగుల వల్ల ప్రభుత్వాలకు కూడా పేరు అనేది పోతుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఇకమైనా మారాలి. మంచేది చెడేది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకప్పుడు అనేవాళ్ళు దెబ్బకు దెబ్బరా అని అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? రక్తంకు రక్తం, దెబ్బకు దెబ్బ అంటూ ఉండేవారు. అలాంటిది వాడు చంపినా కానీ వాడిని ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం. వాడిని తీసుకెళ్ళి వానికి మంచిగా 3 పూటల తిండి పెడుతూ, వానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్లో చూపిస్తూ, వాడిని మంచిగా మేపుతూ వానికి ఒక సెక్యూరిటీగా ఉంటుంది ప్రభుత్వం. కానీ వాడు ఇంతమంది అభాగ్యులను, ఇంతమంది మంచి మంచి వ్యక్తులను, ఏం తెలియని అమాయకులను చంపేసి ఇంత హ్యాపీగా ఇంత సెక్యూరిటీగా ఉంటున్నారంటే వాళ్ళకు ఏం చేసినా తక్కువే. వాళ్ళను ఎలా శిక్షించాలి? అసలు ప్రభుత్వమే శిక్షిస్తుందా, లేకపోతే అసలు జనాలే శిక్షించాలా? అసలు ప్రభుత్వాలు చట్టాలు అనేటివి మారవా? మారనట్టయితే ప్రజలే ఇక తిరుగుబాటు చేసే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు అని అంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఎవడో చంపడానికి కోసం పిల్లలను కనలేదు. వాళ్ళు కొన్ని ఆలోచనలు, జీవితంలో ఎన్నో గొప్ప స్థాయికి వెళ్ళాలని ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలలు కంటూ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దదాకా వాళ్ళ ఆశలను నెరవేర్చుకుంటూ వాళ్ళు కొన్ని కలలు కంటూ
ఒక జీవనం అనేది సాగిస్తూ ఉంటారు. తిన్నా తినకపోయినా పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ కోసం పక్కకు పెట్టేసి వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళ కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రుల బాధను, వాళ్ళ కన్నీటి శోకాన్ని ఎవరు తీరుస్తారు? అసలు ఇలాంటి వాళ్ళను ఏం చేసినా తక్కువే. వాళ్ళను ఆ తల్లిదండ్రుల కన్నా అప్పచెప్పండి. వాళ్ళని చంపేయాలి. అసలు ఎందుకు బ్రతుకు? వాడు ఒకరిని చంపే హక్కు ఎవడిచ్చాడు? అసలు ఒక మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు? నిన్ను చంపమని, తన్నుమని, కొట్టమని నీకు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసి పెళ్ళిళ్ళు చేయలేదు. మీ జీవితంలో ఒక తోడు ఉండాలని, మీరు హ్యాపీగా ఉండాలని ఆలోచించి చేసే పెళ్ళి మీరు చంపుకోవడానికో, మీరు తాగిన మైకంలో పిల్లల్ని చంపడానికి, తల్లి భార్యలను చంపడానికి, పిల్లలను చంపడానికి, ఈ విధమైన సమస్యలు ఈ విధంగా చేయడాని కోసం కాదు. ఈ చట్టాలు మారకపోతే అసలు భూమి మీద అసలు జంతువుల కంటే హీనంగా తయారయ్యే మృగాలున్నారు. ఒకప్పుడు మృగాలంటే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు మృగాలు కాదు, అసలు మనుషులను చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి. ఇకనైనా చట్టాలు మారాలి, వీళ్ళకు న్యాయం జరగాలి. వీళ్ళకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలా? అంటే ధర్నాలు చేస్తే కానీ తెలియదా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి? అసలు ధర్నాలు చేయాలి. వాళ్ళ బాధలు మీ బాధలు కావా? మీరు ప్రభుత్వ ఉద్యోగులే కదా, మీ దగ్గరనే ఉన్నాయి కదా చట్టాలు. గవర్నమెంట్ అనేది తెలియదా? గవర్నమెంట్లో ఉన్న మీరు పెద్ద పెద్ద మనుషులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు ఆ హంతకులను వదిలేస్తారా? అసలు ఈ సామాన్యమైన ప్రజల మీద కొద్దినైనా కనికరం లేదా? వాళ్ళు ఏడ్చి ఏడ్చి చచ్చిపోయే పరిస్థితిలోకి వస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళను కని పెంచిన తర్వాత ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది నా బిడ్డలకు అని చెప్పేసి ఒకని చేతిలో పెడితే వాడు తాగి కిరాతకంగా చంపేసి, అసలు తలను కూడా చూడలేని పరిస్థితిగా చంపేసి, ముక్కలు ముక్కలుగా బాడీని విభజించి ఒక ఫ్రిడ్జ్లో పెట్టడం అసలు ఏంటి? అసలు ఇంత దారుణమైన ఇలాంటి సమాజంలో అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం? అసలు ఇక ముందు కూడా ఇంతకంటే అసలు ఒక దెబ్బ తాకితేనే మనం విలవిలలాడిపోతాం. అలాంటిది పాపం ఆ అమ్మాయిలు వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకు నచ్చిన రీతిలో అంత హింస పెడుతూ చంపుతున్న సమయంలో వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. అది చూస్తే మన గుండె తరుక్కుపోతుంది. అలాంటిది వాళ్ళు అంత దారుణంగా హింసిస్తూ వాళ్ళను చంపుతూ ఉంటే ఎంత ఎంత అంటే వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించారో ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వంకి ఇంకా కూడా తెల్లారట్లేదా? అసలు ప్రభుత్వానికి అసలు ఇన్ని హత్యలు కనబడట్లేదా? అసలు ఇంతమంది తల్లిదండ్రుల ఏడుపు మీకు వినిపించట్లేదా? ఇంతమంది కన్నతండ్రుల శ్లోకం కనిపించట్లేదా? కేవలం మనం వీడియోలలో చూసే ఇంత బాధపడుతూ ఉన్నామంటే తల్లిదండ్రులు ఎంత కడుపు కోతకు గురవుతున్నారు ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం. మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక ప్రభుత్వం ఖచ్చితంగా చట్టం ఎలా మారాలంటే ఒకరిని చంపే హక్కు లేదు. చంపే హక్కు ఒకవేళ వాడు చేతికి తీసుకున్నాడంటే తిరిగి 24 గంటల్లో నన్ను కూడా రిటర్న్ ఏ విధంగానైతే నేను ఒకరిని హత్య చేశానో అదే విధంగా నాకు కూడా అదే శిక్ష పడుతుంది అనే భయం రావాలి. అలాంటి చట్టాలు రావాలి. కాలుకు కాలు, చేతుకు చేతు, మెడకు మెడ, ఎట్లా అంటే అట్లా అదే విధంగా ప్రభుత్వాలు చట్టాలు దారుణంగా అతి భయంకరంగా మారినప్పుడే మనిషిలో భయం అనేది మొదలవుతుంది. అది మారనంతసేపు అసలు ఇదే విధంగా ఎన్ని రోజు తెల్లారితే మనం సెల్ ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఒక సంఘటన, శ్రీకాకుళం అట, హైదరాబాదు, ఇక్కడ కరీంనగరు, మొన్న వైష్ణవి, మొన్న శృతి, త్రినయని, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంత అండి. అదే ఎవడైతే వాడు చేస్తున్నాడో వాని కుటుంబంలో కూడా అదే పరిస్థితి ఎదురైతే వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో ఎదుటి వాళ్ళ కుటుంబం అదే కదా. సో ప్రతి ఒక్కరికి భయం అనేది రావాలి. తప్పు చేస్తున్నాం అని అనిపిస్తేనే వానికి వెంటనే నాకు శిక్ష పడుతుంది అనే భయం వాడిలో రావాలి. అలాంటి చట్టాలు రావాలి. ఇంకెప్పుడు వస్తాయో తెలియదు, కానీ అలాంటి చట్టాలు వచ్చినప్పుడే ఇలాంటి అమాయకమైన జీవితాలకు ముగింపు అనేది రాకుండా వాళ్ళ జీవితాలు బాగుంటాయి, అందరి జీవితాలు బాగుంటాయి. ఇకనైనా చట్టాలు మారాలని
మీరు దయచేసి రాజకీయ నాయకులే కానీ గవర్నమెంటే కానీ దయచేసి మీరు ఒక సామాన్యమైన ప్రజలను కూడా మీరు వాళ్ళను కాపాడుతారనే ఉద్దేశంతో మీకు ఓట్లేసి గెలిపించిన క్రమంలో మీరు వాళ్ళకు న్యాయం చేయనట్టయితే అసలు మీరు ఈ రాజకీయంలో ఉండడం కూడా వేస్టే. ఒక రాజకీయ నాయకులకు ఒక బాధ్యత అప్పగించిన సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకు ఏం చేస్తారో ఏం చేయరో తర్వాత విషయం. కాకపోతే వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి రాజకీయ నాయకులు మీరు వాళ్ళకు వెన్నంటూ ఉండి వాళ్ళకు న్యాయం జరిగిస్తే అది వాళ్ళ జీవితంలో మర్చిపోలేని సంఘటన. సో రాజకీయ నాయకులు గెలిచామా అయిపోయింది అన్నట్టు కాకుండా దయచేసి ఎవరికైనా బాధ వచ్చినప్పుడు వాళ్ళకు వెన్నంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి చెత్తనా కొడుకులకు ఖచ్చితంగా దరిద్రమైన మనము భయంకరమైన చట్టాలు వచ్చి ఇలాంటి చెత్తనా కొడుకులకు ఇలాంటి దొంగనా కొడుకులకు అసలు ఎందుకు ఇంకా కూడా వాళ్ళకి శిక్షలు వేయట్లేదు? చట్టాలు మారి వెంటనే వాళ్ళకి శిక్షించాలి. ఇన్ని సంఘటనలు ఇన్ని హత్యలు జరుగుతున్నా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు కొద్దిగా కూడా పట్టించుకోవట్లేదు అని అనుకోవాలి. ఎందుకు అని అంటే వైష్ణవి చనిపోయి కూడా 20 రోజులు కానుంది. ఇంతవరకు వాడిని మంచిగా 3 పూటల తిండి పెట్టేసి వాడిని పోషిస్తుంది గవర్నమెంట్. అలాంటి హంతకులను ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఏమీ కూడా కాదు, ఏం చేసినా కానీ హ్యాపీగా జైలుకు వెళ్ళేసి బెయిల్ మీద బయటకు వచ్చేసి మళ్ళీ హ్యాపీగా ఉంటాము అనే ఆలోచనలతో ఇంకా కూడా హత్యలు చేస్తున్న ఈ హంతకులకు అసలు ఎలాంటి భయం, గుండు పిన్ను కూడా గుచ్చిన దాఖలే లేవు. అసలు వాళ్ళకు భయం అనేది లేకుండా బ్రతుకుతున్నారు. వానికి భయం అంటే ఎలా ఉండాలంటే వాడు ఏ విధంగానైతే టార్చర్ పెట్టేసి ఒకరిని హింసించి మరి వాళ్ళను హత్య చేస్తున్నాడో వాళ్ళను ఏ విధంగానైతే చేస్తున్నారో వాళ్ళకు డబల్ త్రిబుల్ శిక్ష నాకు కూడా పడుతుంది అనే భయం రావాలి. చట్టాలు మారాలి. ఇక ఎప్పుడు మారుతాయో ఆ చట్టానికి ఆ న్యాయానికి మనం వదిలేసి చూస్తూనే ఉంటున్నాం. సరే వస్తాయి చట్టాలు, సరే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అందరూ న్యాయం కోసమే చూస్తున్నారు. కానీ నెలలు గడిచినా కూడా న్యాయం అనేది జరగట్లేదు. దయచేసి చట్టాలు మార్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, హంతకులను మంచిగా 3 పూటలు తిండి పెట్టి మేపకండి, వానికి శిక్ష వేయండి. ఒకరిని చంపే హక్కు ఎవ్వరికీ కూడా లేదు. ఇకనైనా చట్టాలు మారుతాయని ఆశిస్తూ ఇలాంటి కుటుంబాలు ఎన్నో కడుపు కోతకు గురవుతున్నాయి. మీ చట్టాలు మారితే కానీ ఇలాంటి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత ఉండకుండా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రభుత్వాన్ని. దయచేసి ఇలాంటి వాళ్ళను సమర్థించి ఇలాంటి వాళ్లకు కాపాడకండి హంతకులను దయచేసి.